సచివాలయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2016-17లో 6,000 కోట్లు, 2017-18లో 8,000 కోట్లు, 2018-19లో 11,000 కోట్లు, 2019-20లో 45,000 కోట్లు, 2020-21లో 45,000 కోట్లు, 2021-22 50,000 కోట్లు. మొత్తంగా బ్యాంక్స్ నుంచి గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వాలతో గ్యారంటీ ఇస్తే కార్పొరేషన్ తీసుకున్నటువంటి లోన్లు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం కొనుగోలు చేసి రైతులను కాపాడటం కోసం కార్పొరేషన్ పైన పడినటువంటి భారం ఈ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కలిపి మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా కలిపితే 58,860 కోట్లు. అంటే ఉన్న పాత బకాయిలు కట్టడానికి అప్పు, మళ్ళీ తిరిగి ప్రొక్యూర్మెంట్ చేయడం కోసం రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడం కోసం ఇంకో 40,000 అప్పు. బయటికి మాత్రం మేము బ్రహ్మాండంగా రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేపిస్తున్నాం. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటున్నాం అని చెప్పినటువంటి మాటలు ఉంటే 10 ఏళ్ల నుంచి ఎంత భయంకరంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద వేసినటువంటి భారం. ఈ భారం ఈరోజు డిలే పేమెంట్తో పెరిగినటువంటి ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ ఇవన్నీ కలిసి తడిసి మోపడుతూ ఉన్నాయి. ఇవాళ తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ తిరిగి రైతుల దగ్గర నుంచి పండించినటువంటి ప్రతి గింజని కొనుగోలు చేయడం కోసం ఈ లెక్కలు చూస్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్తే మీరు అర్జెంటుగా మాకు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే తప్ప కొనలేని పరిస్థితి 10 ఏళ్ళు నెట్టేశారు. సో 58,860 కోట్ల భారంతో ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మూలుగుతా ఉంది. ఇది ఒక్కొక్క శాఖ రివ్యూ చేసిన ఏ శాఖ చూసినా ఇదే పరిస్థితి. ఇంత అంటే ధనిక రాష్ట్రంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయిందో అన్యాయం అయిపోయిందో ఒకసారి రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంత భారం ఉన్నప్పుడు కూడా ఇప్పుడే సివిల్ సప్లైస్ మంత్రి గారు వారి శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా ఒక్క రేషన్ కార్డు హోల్డర్ కూడా బియ్యం ఇబ్బంది లేకుండా ఇవ్వాలని, అట్లాగే విద్యార్థులు సన్న బియ్యం కొనిచ్చే దాంట్లో కూడా వెంటనే ఎంత డబ్బులైనా పర్వాలేదు ఇస్తామో కొనిచ్చి వాళ్ళకి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే రైతు దగ్గర పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం కోసం కావాల్సిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన మద్దతు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ రాష్ట్రంలో పండినటువంటి పంటను కొనుగోలు చేసే కార్యక్రమంలో ఎటువంటి అనాసక్తి చూపడకుండా ముందుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రజలు గమనించాలని, వాస్తవ విషయాలు వాళ్ళకి తెలియాలని ఈ విషయాలన్నీ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. సరే, ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రం మనందరం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం మనందరం బాగా అభివృద్ధి చెందాలని, సో ఈ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి మీ అందరికీ మేలు చేయటం కోసం ఎన్ని కష్టాలు పడటానికైనా ఇందిరమ్మ రాజ్యం సిద్ధంగా ఉంది. దీని నుంచి బయటపడటానికి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా హార్నెస్లో కృషి చేస్తుందని మీ అందరికీ మనవి చేస్తాము. థ్యాంక్ యూ. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సరే, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, నేను
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా ఏం బడ్జెట్ ఈ సంవత్సరం కేటాయించలో చర్చించడం జరిగింది. వారు చెప్పినట్టుగా ప్రధాన అంశాలు ఏంటంటే నిరుపేదలకి బియ్యం ఇస్తున్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్న ఈ సంస్థని ఆర్థికంగా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం అనే విషయాలని వారు ఈ అంకెలతో వారు చెప్పడం జరిగింది. జస్ట్ మళ్ళీ ఒక హైలైట్ చేస్తున్నట్టే ఈరోజు రివ్యూలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాడు అప్పు 3,000 కోట్లు, ఈరోజు అప్పు 58,000 కోట్లు. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నష్టం 11,000 కోట్లు. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పర్ ఇయర్ ఇంట్రెస్ట్ బర్డన్ 3,000 కోట్లు. ఇదంతా ఇది అసలు అంటే 11,000 crore 11,750 crore లాస్ బుక్స్ లో. ఇది వీళ్ళ ఘనకార్యం వల్ల రైస్ మిల్లర్స్ దగ్గర పెట్టిన స్టాకు అది ఉంటే వాళ్ళ బుక్స్ లో చూపెడుతున్నారంటే 15,000 కోట్ల స్టాక్ ఉందని. అది పూర్తిగా ఒక అస్తవ్యస్తమైన సిస్టము. దాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం 15,000 కోట్ల స్టాకు ప్యాడీ రైస్ మిల్లర్ దగ్గర ఉందని. సరే, ఈ సిస్టమ్ మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. చాలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ని గత ప్రభుత్వం బలహీనపరచడం జరిగింది. వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఏ అయితే రైస్ కింద సబ్సిడీ వాళ్ళు ఇవ్వలేదు, ఇవన్నీ ఫిగర్స్ ఇప్పుడు బట్టి గారు కూడా మీకు తెలియజేశారు. ఆ విషయం మీద రివ్యూ చేయడం జరిగింది. నేను అయితే ఒకటి రెండు మాటలు మీకు చెప్తాను, ఎందుకంటే టిఆర్ఎస్ లీడర్స్ మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ మీద మాట్లాడడం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి కృష్ణా మీద ప్రాజెక్టులు ఇస్తామని చెప్పలేదు. ఎటువంటి బాతోని మేమేమి హామీ ఇవ్వలేదు. ఈ విషయం మొత్తం కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతున్న విషయం శాసనసభలో చర్చకు పెట్టబోతున్నాము. అసలు మొత్తం ఏమైనా తప్పు జరుగుంటే వాళ్ళ హయాంలో జరిగి అదేదో ఇప్పుడు మేము వచ్చిన 40 రోజుల్లో ఏదో మేము తప్పు చేసినట్టుగా వాళ్ళు చిత్రీకరించడం, ఇది చాలా తప్పుడు మాటలు. నిన్న హరీష్ రావు గారు, ఈరోజు నిరంజన్ రెడ్డి గారు ఏదో కృష్ణా రివర్ మీద ఉన్న ప్రాజెక్టులు ఏదో మేము మేనేజ్మెంట్ బోర్డుకి ఇస్తున్నట్టుగాను ఏదో చెప్పడం, ఇది పూర్తిగా అబద్ధం, అవాస్తవం. ఇవన్నీ దీంట్లో అసలు ఏ మాత్రం నిజం లేదని చెప్పి నేను మనం చేస్తాను. 2-3 విషయాలు వాళ్ళని అడదలుచుకున్నాము. మీ 10 ఏళ్ల కాలంలో కృష్ణా రివర్ వాటర్ తెలంగాణకి ఎందుకు తగ్గిందంటే మరి మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీరు హలాయి బలాయితో గంటల సేపు ఏకాంత చర్చలు జరిపి ఏం మాట్లాడుకున్నారో కానీ తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నీళ్లు వాళ్ళు సంగమేశ్వర్ లిఫ్ట్ కానీ ఇతర విషయాలు కానీ వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారు. టిఆర్ఎస్ పరిపాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఆనాటి ఇక్కడ సీఎం కేసీఆర్ గారు, అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గంటల సేపు చర్చిస్తూ తెలంగాణకి రావాల్సిన గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నదీ జలాలు వాళ్ళు అక్రమంగా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కట్టుకొని తీసుకుపోతుంటే నోరు మెదపని మీరు ఈ రోజు మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏం రావులు అవునా కదా? అంటే ఒకటే చెప్తా మీకు, సరే వాళ్ళు ఎట్లా చేసినా చెప్తా. ఒక ఉదాహరణ, వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పద్ధతి. అక్కడనేమో సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్, మరి వేరే చోట డైవర్షన్ తీసుకోవడం. కృష్ణా వాటరు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నేను లెక్కలతో సహా చెప్తున్నా, 8 to 10 TMC అడిషనల్ వాటర్ కృష్ణా నది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతుంటే నోరు మెదపని వీళ్ళు అక్కడనేమో 8 నుంచి 10 TMCలు తీసుకుపోతున్నారు. 2 TMCల కోసం
గోదావరి మీద భారీ 1,00,000 కోట్లతో లిఫ్ట్ కట్టి 10,000 కోట్ల ఆర్థిక భారం మన మీద చేసిన ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఏదో మేము చేసినట్టుగా చాలా విడ్డూరం. నేను మళ్ళీ చెప్తున్నా, కృష్ణా నదిపై గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లని వీళ్ళు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు గంటలు గంటలు చర్చించి ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ వీళ్ళు చర్చలు జరుగుతూనే ఉన్నాయి, వీళ్ళ హలాయి బలాయి జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా వాటర్ వారు డైవర్ట్ చేస్తుంటే దాప్పుడు నోరు మెదపలే. ఆ నీళ్ళేమో మన గ్రావిటీగా ఫ్రీగా వచ్చే నీళ్ళేమో వాళ్ళు తీసుకుపోతుంటే మాట్లాడలేదు. గోదావరి నుంచి 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి పూర్తిగా ఈరోజు ఆ ప్రాజెక్టే కుంగిపోయి ఆర్థికంగా అందరికీ నష్టం చేసి అసలు ప్రాజెక్టు నాన్ ఆపరేషనల్ పరిస్థితి వచ్చేసి 2 TMC కోసం 8 TMC గ్రావిటీలో వచ్చే నీళ్లు వదిలిపెట్టారు. ఇది మేము చెప్పేది ఒక్కటి కూడా, ఐ మీన్ వీఆర్ బేస్డ్ అవర్ ఎంటైర్, ఇది మేము చెప్పే మాటలు ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అరే మీరు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికా, లేకపోతే మీరు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక టైప్ ఆఫ్ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో పోయే ప్రయత్నం, ఇది పూర్తిగా అబద్ధం, సత్య దూరమైన విషయం. అదేవిధంగా సీలేరు 7 మండలాలు అంటారు. నిన్న హరీష్ రావు గారు అన్నారు, ఈరోజు రేంజర్ గారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఆయనకి మోదీకి ఏ ఒప్పందం ఉందో ఆ సీలేరు ప్రాజెక్ట్ గారి 7 మండలాలు పోయిన మాట ఇది వాస్తవం కాదా? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోయినాయి త్రూ ఆర్డినెన్స్. దాని తర్వాత తీసుకుపోయిన తర్వాత గజ్వేల్ కి ప్రధానమంత్రి మోదీ గారు వస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏమన్నారు, మోదీజీ आपसे कुछ भी नहीं चाहिए, सिर्फ आपका प्यार चाहिए. అప్పుడు సీలేరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడలే, 7 మండలాల గురించి మాట్లాడలే. ఆ తర్వాత వచ్చిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, రాజ్యసభ డిప్యూటీ ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, డిమానిటైజేషన్ లో వాళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు, జీఎస్టీలో వాళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు, లిక్కర్ కేసులో ఏం మాట్లాడుకున్నారో అందరికి తెలిసిన విషయం. మరి మీరు అసలు మీ వల్ల నష్టం జరిగి అదేదో మీరు ఒక అబద్ధపు ప్రచారం చేయడం ఇది తగదు, ఇది ఖండిస్తున్నాము. మరి సరే వారు మాట్లాడిన మాటల్లోనే నేను స్పందిస్తున్నా. ఈ విషయంలో ఒక నిమిషం ఇంకేదో మాట్లాడిన కేంద్రం. ఓకే, నేను చెప్తా మినిట్స్ అవుతుంటే దయచేసి వాళ్ళు ముందు ఈ మినిట్స్ చదువుకుంటే బాగుండేది. వాళ్ళు ఈ మినిట్స్ లోనే ద సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ status quo as on 28th December 2023 on Nagarjuna Sagar Dam may be maintained and other issues can be discussed. అంటే ఏమన్నట్టు అంటే నాకు అర్థమైన ఇంగ్లీష్లో అయితే ఇప్పుడు ఉన్నట్టే యథాతథంగా ఉండాలి అని మా స్టాండు. అదేవిధంగా he further highlighted the various issues including sharing of water between Andhra Pradesh and Telangana and stated that Telangana is continuously demanding water sharing in equal 50-50 ratio. మరి ఇందులో ఎక్కడైనా పొరపాటు ఉందా? He further added that water regulation issues may be brought before the Apex Council. మేము మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను గజేంద్ర షెకావత్ గారితో ఢిల్లీలో కలిసినప్పుడు వారితో కూడా ఏమంటే, ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మీటింగ్ పెడితే మా స్టాండ్ మేము చెప్తాము అని చెప్పడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మరి ఇది వాస్తవం అయితే మీరు చేసిన తప్పుడు విధంగా చేస్తున్నారు. అసలు తెలంగాణని నాశనం చేసింది, తెలంగాణ దోచుకుంది, తెలంగాణకి అన్యాయం చేసింది టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము. అందుకోసమే ప్రజలు వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చిండ్రు. ఇవన్నీ అబద్ధపు ప్రచారం మానుకోవాలి. దెర్ ఇస్ నో డిఫరెన్స్, దెర్ ఇస్ నథింగ్ దట్
this government has accepted on KRMB issues. నిన్న కూడా చెప్పినా మళ్ళీ కూడా నేను క్లారిఫై చేస్తాను. $58,000 కోట్లు ప్రజలకి పంపిణీ చేసేటువంటి సివిల్ సప్లైస్ శాఖ మీద భారం పడితే దాని వడ్డీ తిరిగి మళ్ళీ కట్టే విధానం ఎంత భారం పడుతుంది? సీరియస్ ప్రాబ్లం. గతంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 2.82 crores లబ్ధిదారులకి బియ్యం ఇచ్చింది. అప్పుడు ఇంత ఏం భారం లేకుండా ఇంత అప్పు లేకుండా ఇచ్చారుగా. ఇప్పుడే 10 ఏళ్ళ నుంచి మళ్ళీ తనిఖీ రాష్ట్రం కదా మీ చేతిలో పెట్టింది. ఎందుకు ఇంకా ఎంత అగాధంలో నెట్టారు? అంత అవసరమా? బయటికి మాత్రం మేము అద్భుతంగా కొనుగోలు చేస్తున్నాం, రైతు పండించిన ప్రతి గింజని కొంటున్నాను. ఏం చేసి కొంటున్నారు? 50,000 కోట్లు అప్పు చేసి కార్పొరేషన్ అప్పు తెచ్చుకోవాలని చెప్పి ప్రభుత్వము డబ్బులు కట్టుంటే కార్పొరేషన్ కి ఒడ్లు కొంటానికి డబ్బులు ఇచ్చుంటే వీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదంటున్నా. గత ప్రభుత్వాలు 2014-15 ముందు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు కొనుగోలు చేసేవాళ్ళు, మళ్ళీ డబ్బులు వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇవ్వకుండా మీరు తెచ్చుకోండి అని చెప్పేసి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి అప్పులు తెప్పించేసి వాళ్ళతో విపరీతంగా అది భారం పెరిగిపోయి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇవ్వకుండా వీళ్ళు అది ప్రతి సంవత్సరం పైలపై అయ్యి అవి ప్లస్ వడ్డీ తడిసిపోతుంది. See, what we are saying is, దయచేసి అర్థం చేసుకోండి. మేమేమంటాం అంటే వాళ్ళు ఏదో మేము గొప్పగా చేసినాం, మేము ఉన్నప్పుడు ఏదో ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసినాం, మేమేదో కొట్లాడినాం, వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో సరెండర్ అవుతున్నాం అనే టైప్ ఒపీనియన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం, ఇది సత్యదూరమైన విషయం అని ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే. సెకండ్, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి దానికి కొన్ని ఇష్యూస్ లో వీ వాంటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ ఎ క్లారిటీ. బట్ బిఫోర్ దట్ ఇన్ ఎనీ వే మేమేమనుకుందంటే ఈ ఇష్యూ ఇస్ ఇన్ ద లార్జర్ తెలంగాణ ఇంట్రెస్ట్, సో ఇది శాసనసభలో చర్చ పెట్టి చేయాలని మేము అనుకుంటున్నాం. చెప్పింది అదే కదా, ఏ రకంగా తీసుకొచ్చి చేస్తాము, కానీ వాస్తవ పరిస్థితులు మీకు అన్ని తెలియాలని మీకు చెప్తా ఉన్నాం. ఇంత భారం ఉంది నెత్తిన మీ మీద, మన మీద, మన అందరి మీద. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ప్రాంతం అవతలకు నీళ్లు రప్పించారు, ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంది. తర్వాత కోతిరెడ్డి పాడు ఎడ్ రెగ్యులేటర్ పెంచి 88,000 క్యూసెక్లను తరలించారు, ఏమంటారు అంటే బ్రదర్ 10 ఏళ్ల పాటు అధికారంలో టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు దాని గురించి ఏం చేయలేదు అడుగుతున్నాం. నువ్వు చెప్పిన విషయం అడుగుతున్నాం మేము. ఇది దాన్ని ఏమంటారు, రాయలసీమకు ఇక్కడ తీసుకుపోయింది కదా, అది వేరే రివర్ బేసిన్ కి ఈ రివర్ బేసిన్ నీళ్ళు తీసుకుపోయినారు. అంటే మీరు అందరూ ఒకటి గమనించలే, అంటే నేను నిన్న మీ రిపోర్టింగ్ మీద ఒక విషయం చెప్తున్నా, వాళ్ళు ఇదన్నారు వీళ్ళు ఇదన్నారు అన్నారు, ఓకే. బట్ మీ కమెంట్ కూడా దయచేసి రాయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే గంటలు గంటలు కేసీఆర్ గారు జగన్ గారు మాట్లాడుకున్నప్పుడు అసలు తెలంగాణకి ఇంత ముఖ్యమైన విషయంలో వాళ్ళు ఏం చర్చించిండ్రు, ఏం నిర్ణయం చెప్పిండ్రో చెప్పాల్సి ఉండే కదా. మీరు అసలు ప్రొటెక్టర్ ఆఫ్ తెలంగాణ ఓ అని మొత్తుకుంటారు కదా. అసలు మీరు గంటలు గంటలు మాట్లాడింది అసలు విషయం మీ తెలంగాణకి
ఎంత నష్ట జరుగుతుంటే ఈ 10 ఏళ్ల పాటు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి మా ప్రశ్న. తర్వాత ఇంకోటి సార్, No, the central minister also requested that these are issues that chief minister should get together. We will get both the chief ministers and discuss these issues. We have said yes. We are willing to discuss when both chief ministers are invited. సార్ మంత్రి గారు ఇంకోటి, మేడిగడ్డ పిఎస్సీలు ఎప్పుడు పూర్తిగా తొలగించారు? డైమండ్ కటింగ్ వివరాలు See, ఇప్పుడు I will tell you one thing. The damage is even more serious than we thought. ఇప్పుడు నిన్న ఒక పెద్ద మనిషి ఏమంటాడు, ఇట్లా చేయవచ్చు, అట్లా చేయవచ్చు, ఇట్లా పంపింగ్ చేయవచ్చు, ఆన్ ఆఫ్ చేయొద్దు, ఇప్పుడు నడపాలి. మరి ఇవంతా నాలెడ్జ్ అసలు ఆ బ్యారేజ్ కట్టినప్పుడు ఉంటే బెటర్ ఉండే కదా. ఇప్పుడు అయిపోయి నష్టపోయినాక అది మొత్తం కూలిపోయినాక చెప్తే ఎట్లా? ఓకే, అసలు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మేము ఎందుకు కాషియస్ గా స్టెప్స్ ఇస్తున్నామంటే అది డ్యామేజ్ ఓన్లీ బ్లాక్ 7 ఇంకా తతిమ బ్లాక్ కూడా డ్యామేజ్ ఉందా అని. అది ఎట్లా చేయాలి? ముందు డీవాటరింగ్ చేయాలి, లోపలికి తవ్వాలి, ఫైండ్ అవుట్ చేయాలి, కొంచెం ఎక్స్పోర్ట్ రావాలి. సో ఇట్స్ ఎ టైమ్ కన్స్యూమింగ్ అఫేర్. సిమిలర్ డ్యామేజెస్ టు అన్నారం బ్యారేజ్. నాకున్న ప్రాథమిక రిపోర్ట్స్ అయితే డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ లో దెర్ హస్ బీన్ క్రిమినల్ నెగ్లిజెన్స్. కొన్ని వందల వేల కోట్లు ఈ రాష్ట్రానికి నష్టం జరిగిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సీరియస్ పనిష్మెంట్ ఉండాలని చెప్పి మేము చర్యలు తీసుకుపోతున్నాము. మీరు కట్టిన, నేను ఒకటి చెప్తే మీకు, ఎలక్షన్స్ లో నేను ఉదయం పోటీ చేసిన. మరి ఆనాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎవరు వచ్చిన ప్రచారానికి, అసలు నాగార్జున సాగర్ ఇడగట్టినది వీళ్ళు, నాగార్జున ఆడగడితే బాగుండు, ఆడుంటే ఇంకా ఆయకట్టు ఎక్కువ ఉండు అది అని. మేమేమన్నాం అంటే, అరే నాగార్జున సాగర్ 60 ఏళ్ళు గట్టిగా ఉండి నీళ్ళు వస్తున్నాయి, మీరు 3 ఏళ్ల కింద కోల్పోయే మేడిగడ్డ మీద మాట్లాడే వాళ్ళు చెప్పినాం. అంటే అనదర్ రిమార్కబుల్ థింగ్ మీరు నోటీస్ చేయలేదంటే 21 అక్టోబర్ ఇది కూలిపోయిందండి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిండ్రు. అసలు దాన్ని తప్పుదారు పట్టించే విషయం ఏంటంటే అదేదో టెర్రరిస్ట్ లో, ఎక్స్ట్రీమిస్ట్ లో ఏదో బాంబు పెట్టిందని ఒక రూమర్ క్రియేట్ చేసిండ్రు. అక్టోబర్ 21 నుంచి మీరు దయచేసి గమనించాలి, అక్టోబర్ 21 నుంచి మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7th. అంటే మా ఆఫీసులోకి వచ్చింది లేటర్ దెన్ దాట్. ఆ రోజు వరకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కదా, ఉన్న మంత్రులందరూ మంత్రులే కదా. ఏమనండి, చిన్న పర్ర తగిలిందట, చిన్న క్రాక్ అయిందట, అంత పెద్ద ఆవిషయం. అసలు బ్యారేజ్ యొక్క ఫౌండేషన్ మూలమే కూలిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను ప్రాథమికంగా ఏం చెప్పొచ్చు అంటే, అనుకున్న దానికంటే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ ఆఫ్ ద ఫౌండేషన్ పియర్ is more serious than what we thought initially. So similarly ఆ వేరే బ్యారేజ్ లో ఇదే టెక్నాలజీ కదా, మరి కఠినంగా వీళ్ళ అజమాయిషే కదా, సూపర్విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, మెయింటెనెన్స్. సో దానికి చాలా జాగ్రత్తగా ముందుకు పోతుందని చెప్పగలుగుతాను నేను. నేను చెప్తా మీకు విషయాలు చెప్పాలి మీకు. సరే, ఏదో ఇప్పుడు మేము పోయినాక వాళ్ళు ఏదో వారదాన్ని పెట్టినట్టున్నది, ఒక ఆలోచన చేస్తున్నాము. ఇంకా అది క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు చర్చించాల్సిన అవసరం ఉంది. వ్యాప్కోస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చిండ్రు. నేను ఫస్ట్ మీరు ఫ్యూచర్ కన్సల్టెన్సీ మాట్లాడే ముందు మీరు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కన్సల్టెన్సీ ఆ ప్రభుత్వం యొక్క ఆ పార్టీ పవర్ ఒపీనియన్ ప్రకారం ఇవ్వకండి. మీరు ఎక్స్పర్ట్స్ గా మీ ఒపీనియన్ వస్తే మేము వాల్యూ చేస్తాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో, అంటే ఇది ఎన్నిసార్లు చెప్పినా దయచేసి మీరు మళ్ళోసారి రాసుకోవాలని కోరుకుంటున్నా, ఇదే వ్యాప్కో సంస్థ గౌరవనీయులు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లకి 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకి డిజైన్ అయి ఇదే వ్యాప్కో సంస్థ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అనుమతించిండ్రు. ఓకే, వాట్ ఆర్ ద ఫిగర్స్? 38,000 crores, 16 lakh acres. ఆ తర్వాత ఏంది,
మహారాష్ట్ర ప్రభుత్వము మనం 152 హైట్ వరకు అడిగినాం. వాళ్ళు తక్కువ హైట్ చెప్పినట్టుంది, లేకపోతే 3000 ఎకరాలు మునిగిపోతే అని వాళ్ళ వాదన ఉండే. అసలు మహారాష్ట్ర ప్రభుత్వంలో మునిగిపోయిన ల్యాండ్ కి ఎకరాకి 50 లక్షలు ఇచ్చున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ వల్ల ఎక్కువ నష్టం జరిగేది. ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది, 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. ఇప్పుడు వాళ్ళు కడుతున్న ప్రాజెక్టులలో అంటే అక్షరాల దిస్ ఇస్ అఫీషియల్ ఫిగర్స్ 94 లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అసలు మైండ్ బాగ్లింగ్ ఫిగర్. ఇన్ ఇండియా ప్రాబబ్లీ ఇన్ ఇండియా నో ప్రాజెక్ట్ ఆర్ నో సింగిల్ ప్రాజెక్ట్ హ్యాస్ ఎనీ గవర్నమెంట్ స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ. అంత ఖర్చు పెడితే దానికి చూపడానికి ఏముందమ్మా? ఇలా కూలిపోయిన బ్యారేజు, ఓకే, ఒక ఇంకో బ్యారేజ్ అనుమానం ఉంది. ఆ మొత్తం ఆయకట్టు సిఏజీ రిపోర్ట్ ప్రకారం, సిఏజీ ఇస్ అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 40,000 acres. అసలు అన్బిలీవబుల్ ఫిగర్స్. 94 lakh crores ఎక్స్పెండిచర్ తర్వాత యాజ్ పర్ సిఏజీ రిపోర్ట్ ఆయకట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ డ్యూ ఆయకట్ ఈస్ 40,000 acres. మరి ఈ ఘనకార్యం వాళ్ళు చేసి మేమేదో ఇరిగేషన్ లో గొప్పలు చేసినాం, మీరు వచ్చినాక 45 రోజుల్లో అవుతుందంటే అది చాలా విడ్డూరంగా ఉంది. ఇది అపెక్స్ కౌన్సిల్ ఆబ్వియస్లీ సరే, ముఖ్యమంత్రి మాట్లాడాలంటే అంటే వారు ఉంటారు కదా మీడియేటర్ గా. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 ముఖ్యమంత్రుల మీటింగ్ ఉంటుందని వారు చెప్పారు. దానికి మేము అంగీకారం తెలియజేశాం. ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లుందో అట్నే ఉంది ఇప్పుడు. అరే నేను చెప్పిన, నువ్వు అడిగిన ప్రశ్న December 7 మేము గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే ఏం మార్పు లేదు. సరే, దానికి తప్పనిసరిగా అది ఇవ్వడానికి సిద్ధం. దానికి ఏం లేదు. మీరు దాని గురించి ఏ విషయం అడిగినా చెప్పడానికి సిద్ధం. ఇప్పుడు మీరు మేడిగడ్డ మొత్తం ప్రమాదంలో పడిందని అంటున్నారు సార్. మేడిగడ్డ బ్యారేజ్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ప్రమాదం ఉంటుందని మేము అనుకుంటున్నాం మీరు అంటున్నారు కదా సార్. అంటే బ్లాక్ టు బ్లాక్ ఇంజనీర్లు కొంతమంది నేను సరే, ఇప్పుడు ఒక 2-3 ఎంక్వైరీలు జరుగుతున్నాయి.